హాయ్. ఈరోజు చామదుంప కోడిగుడ్లు పులుసు. ఈ చామదుంప చూసారా? మనం పండించిన చామదుంప ఎంత ఉందో. దీన్ని ముక్కలుగా కోసి కోడిగుడ్లు ఇవి ఉడకబెట్టి పులుసు చేసుకుందాం. ఆ దుంపని ఇలా ముక్కలు కోసేసుకున్నానమ్మా. చూసారా ఒక్క దుంప ఎన్ని ముక్కలైందో? మన పెరట్లో పండించిన చామదుంప ఇది. వీటిని ఉడకబెట్టుకుందాం. కోడిగుడ్లు ఈ చామదుంప ముక్కల్ని కలిపి ఉడకబెట్టేద్దాం. గుడ్లు పడతాయా? వీటిని మొత్తం ఉడకబెట్టేద్దాం. స్టవ్ వెలిగిచ్చేసి వీటిని ఉడకబెడదాం. ఇగోండమ్మా, 2 ఉడుకులు ఉడకనిస్తే చక్కగా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయి ఊరికనే వచ్చేస్తుంది పొట్టు. చామదుంప ఎట్లా ఉడికిపోయిందో చూడండి. కోడిగుడ్లు చామదుంపలు ఒలిచేసి చామదుంపలు ముక్కలు కోసేసినాక చూపిస్తా మళ్ళీ మీకు. ఇగోండమ్మా, ఉడకబెట్టుకున్న చామదుంప ముక్కల్ని చక్కగా ఒలిసేసి ఇలా ముక్కలు కోసుకున్నాం. పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నా. పులుసుకు కదా ఇలాగే కోసుకోవాలి. ఈ కోడిగుడ్లు చామదుంప ఇగో తాలింపుకి కావాల్సినవి రండి చూపిస్తా. ఇచ్చాడు ఇది రండి పొయ్యి కాడికి. ఇదిగో స్టవ్ వెలిగించి తపేళ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నా. పులుసుకు కదమ్మా, ముక్కలు ఎక్కువే కోసుకున్నా. వీటిని ఇలా వేగనిద్దాం కొంచెం. ఇదిగోండి ఇలా కొంచెం దోరగా వేయించుకున్నాక ఇందులో ఒక టమాటా కట్ చేసుకున్నా, ఒకటే. అవి కూడా వేసేసుకుందాం. అవి కూడా వేసి కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండమ్మా, ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఇలా మగ్గిపోయినాయి. చక్కగా మగ్గిపోయినాయి ఒక 2-3 నిమిషాలకి. ఇప్పుడు కోడిగుడ్లు చామదుంపలు వేసేద్దాం. చామదుంప అంత పెద్ద దుంప 2 ఉడుకుల్లో ఉడికిపోయింది మెత్తగా, మన దొడ్లోది కాబట్టి. ఉప్పు, పసుపు, అట్లా కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఇవన్నీ వేసి ఇలా ఒకసారి తిప్పుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ముక్కలు మెత్తగా గుజ్జు అయిపోతున్నాయి. అసలు చామదుంపలు కూర అవ్వకముందే భలే స్మెల్ వస్తుందమ్మా. మంచి వాసన వస్తుంది. చూసుకుంటేద్దాం చూసేపే. ఇదిగోండి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, పులుసు పిండుకుందాం. ఇలా కోడిగుడ్లు చామదుంపలు ములిగేటట్టుగా పెట్టుకుంటే సరిపోద్ది. ఎంత కలర్ఫుల్గా ఉందో. కూర అవ్వకముందే కమ్మట వాసన వస్తుంది. చామదుంపల ముక్కలు, కోడిగుడ్డు, బెల్లం కూడా వేసేద్దామా?
కొద్దిగా బెల్లం వేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి అమ్మ, ఒక 5 నిమిషాల తర్వాత దగ్గర పడిపోయింది పులుసు. చిక్కగా ఉడికిపోయింది. మొక్క చూసారు, అసలు మెత్తగా ఇచ్చిపోతుంది. పెండలం దుంప ఇచ్చిపోయినట్టు ఇచ్చిపోతుంది. ఈ చామదుంప మొక్క ఉడికిపోయింది. కొంచెం మెంతి పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర. మన పెరట్లో కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో, నాటు కొత్తిమీర. ఎంత కమ్మట వాసన వస్తుందో ఆ పులుసు కూర, ఈ కొత్తిమీర. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారమ్మా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకుందాం. అన్నీ సరిపోయినాయి, సూపరు. స్టవ్ ఆపేద్దామమ్మా. ఇలా వండుకోండి అమ్మ ఒకసారి. సింపుల్గా అయిపోయింది. ఎంత టేస్టీగా, ఎంత కమ్మగా ఉంటుందో అసలు ఈ పులుసు. కోడిగుడ్డు చామదుంపల పులుసు. అబ్బా, అసలు ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత కమ్మట వాసన వస్తుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.